ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క కృపని అడుగుదాము. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, మరొకసారి నీ బిడ్డలందరితో కూడా కలిసి నీ కృప కోసము నీ కృపా సింహాసనం యొద్దకు మేమొస్తున్నాం నాయన. నీ కుమారుడిని మా కొరకు ఇచ్చి, మమ్మల్ని కనికరించి, మా మీద దయ, జాలి, ప్రేమను కృమ్మరించినటువంటి దేవుడవు. నిత్యుడగు నీ కుమారుడు తన మహిమను విడిచి నాయన మా కొరకు శరీరము ధరించి, మా స్థానములో మా ఉగ్రతను ఆయన మీదకు తీసుకొని తన ప్రాణం పెట్టడం ద్వారా నాయన మాకు పాప క్షమాపణ దయచేసావు. అంతేకాదు దేవుడైనటువంటి నీ కుమారుడు నాయన మాకు దేవుని నీతిని ఇవ్వటం ద్వారా మేము నీ సన్నిధికి రాగలుగుతున్నాము. ఈ సువార్త యొక్క సత్యము ఎవరికి అర్థమవుతుందో వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో నాయన ఈ వచనం చెప్తుంది. మరి ఈ సత్యము మా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డకు స్పష్టంగా అర్థమవటానికి మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయనా, నిజంగా పాపులను దేవుడు కేవలము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీరుస్తాడు అనేటువంటి విశ్వాసం మీద, నాయన సిద్ధాంతం మీదే సంఘము నిలబడటం గాని, కుప్పకూలిపోవటం గాని జరుగుతుందని సంఘ చరిత్రలో నాయన అనేక మంది భక్తులు మరలా మరలా చెప్పినటువంటి సత్యము. ప్రభువా, ఈరోజు ఆ సత్యం మమ్మల్ని మరి ప్రశ్నించబోతుంది. మీరు మాకు సహాయం చేయండి. ఆ సత్యాన్ని మేము అర్థం చేసుకొని మా జీవితాలు నాయన నీకు సమర్పించడానికి, నీకోసం బ్రతికేటువంటి పరిశుద్ధమైన, పవిత్రమైన, ప్రేమ కలిగిన, నిష్కపటమైన జీవితాలు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పచెప్తూ నాయన, పరిశుద్ధాత్ముడా మీరు మమ్మల్ని సత్యములోనికి నడిపించండి. ఆ సత్యమును అర్థం చేసుకునేటువంటి మనసు, చూడగలిగినటువంటి కన్నులు, నాయన విధేయత చూపించగలిగినటువంటి హృదయము మీరు మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతాను. 5వ వచనం. లాస్ట్ వెన్స్‌డే మనము మొదటి 3, 4 వచనాలు చూసాము. ఈరోజు 5వ వచనాన్ని ధ్యానిద్దాము. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండియు, మంచి మనస్సాక్షి నుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే. నేననుకుంటాను, సంఘానికి ఈ వచనము ఒక పునాది లాంటిది. ఈ పుస్తకం మొత్తానికి కూడా ఈ వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఎందుకంటే సంఘము ఎలా ఉండాలో చెప్తుంది ఈ వచనం. సంఘము అంటే దేవుని కుమారుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి ఆయన బిడ్డలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో, దేవుని యొక్క ఆశ ఏంటో చెప్పేటువంటి వచనము. ఒక మంచి సంఘమంట, ఒక నిజమైన సంఘమంట దేవుని ప్రేమతో నిండి ఉంటదంట. మనుష్యుల హృదయాలలో దేవుని ప్రేమ సమృద్ధిగా ఉంటదంట. ఏ సంఘములో అయితే మనుషులు ప్రేమించే వాళ్ళుగా ఉంటారో, ఆ సంఘము నిజమైన సంఘమంట. చర్చిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గూడా విస్తారమైన ప్రేమ తను చూపించగలిగాడంటే, తను నిజమైన సంఘంలో, నిజమైన వ్యక్తుల మధ్యలో ఉన్నాడు. మీరు చూడండి, చాలా సంఘాలు చూడండి. సంఘాలలో ఇప్పుడు కనిపించనటువంటిదే ప్రేమ. ఆ సంఘము నిజమైన సంఘము కాదు అని మీకెలా తెలుస్తుందంటే, ఆ సంఘంలో ప్రేమ ఉండదు. మనుష్యుల పట్ల, దేవుని బిడ్డల పట్ల ప్రేమ ఉండదు. నిజమైన సంఘంలో ప్రేమ ఉంటది. చాలా సంఘాల్లో మనం గమనిస్తే ఏం జరుగుతుందంటే, అసలు ఆ చర్చికి వచ్చే వాళ్ళలో, వాళ్ళ పక్కన ఎవరు కూర్చున్నారో గూడా తెలీదు వాళ్ళకి. ఈ వారము ఒకళ్ళు కూర్చుంటారు. నెక్స్ట్ వీక్ ఇంకొకళ్ళు కూర్చుంటారు. ఎవరు ఎవరితో మాట్లాడరు. ఎవరు ఎవరితో కలవరు. ఎవరిని ఎవరు ప్రేమించటానికి అవకాశమే ఉండదు.
అలాంటి సంఘము గనక నువ్వు చూస్తే నేను చెప్తున్నాను అది అబద్ధమైనటువంటి సంఘము. ఆ సంఘాన్ని సాధ్యమైనంత తొందరగా విడిచిపెట్టడానికి ప్రయత్నం చెయి. సంఘము దేవుని కుమారుని యొక్క శరీరము. సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి గూడా దేవుని కుమారుని శరీరంలో భాగాలు. నిన్ను భాగముగా దేవుడు చేసినప్పుడు, శరీరంలో ఒక భాగంగా చేసినప్పుడు, నువ్వు మిగిలిన భాగాలనన్నింటిని నువ్వు ప్రేమించాలి. ప్రేమించాలి. మిగిలిన భాగాల యొక్క శ్రేయస్సు కోసం నువ్వు కష్టపడాలి. అనాలజీ మీకు అర్థం కావటం కోసం సింపుల్‌గా చెప్తాను. నన్ను దేవుడు చేయిగా ఉంచాడనుకోండి, మిమ్మల్ని కన్నుగా ఉంచాడనుకోండి, ఇంకొక ఆయన్ని హార్ట్‌గా ఉంచాడనుకోండి. నేను ఏ స్వార్థము లేకుండా నేను శరీరం అంతటి కొరకు పనిచేయాలి. చెయ్యైన నేను. అలాగే కన్నైన మీరు, ఇంకొకటైనటువంటి ఇంకొక వ్యక్తి భాగాలుగా ఉన్న మనమందరం గూడా ఏ స్వార్థము నాకేంటి అని కోరుకోకుండా శరీరం అంతటి క్షేమం కోసము శరీరాన్ని ప్రేమించి పనిచేయాలి. అది ఏ సంఘంలో అయితే జరుగుతదో ఆ సంఘము నిజమైన సంఘమే. మనము దాన్ని పూర్తిగా అంగీకరించాలి. ఈ వాక్యానుసారంగా ఇప్పుడు నేను చదివినటువంటి వచనానుసారంగా మనము దాన్ని అంగీకరించాలి. క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ వాళ్ళు చూపిస్తున్నారంటే, ఆ చర్చ్‌లో చూపిస్తున్నారంటే, అందరూ చూపిస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి అది చాలా మంచి సంఘం. ఆ! నిజమైన ప్రేమ క్రీస్తు ప్రేమ అన్నాను కదా నేను. ఆ ప్రేమ అంటే ఏంటో వర్ణిస్తాను. వర్ణించటానికి ముందు అసలు ఈ వచనము ఏంటో ఈ వచనాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ వచనంలో చాలా మాటలు, చాలా పదాలు చాలా ఉన్నాయి. అవన్నీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అర్థం చేసుకున్న తర్వాత నేను ఒక్కొక్కటి వివరించటానికి ప్రయత్నం చేస్తాను. నా కోరికేంటో తెలుసు. ఈ వాక్యము చెప్పటం అయిపోయేటప్పటికి, ఈరోజు మెసేజ్ అయిపోయేటప్పటికే, నా డిజైర్ మీ పట్ల వ్యక్తిగతంగా ఒక్కొక్కరి పట్ల నా కోరికేంటంటే, నిజంగా దేవుని కుమారుడు నిన్ను ఎలా ప్రేమించాడో, దేవుడు నిన్నెలా ప్రేమించాడో, నువ్వు అదే ప్రేమని నీ సహోదరులకు, సహోదరులకు చూపించగలగాలి. సేమ్ వే అదే విధంగా అదే ప్రేమను నువ్వు నీ సహోదరికి, సహోదరుడికి నువ్వు చూపించగలగాలి. దీన్ని మనము అగాపే ప్రేమ అంటాం గదా! ఇక్కడ 5వ వచనంలో వాడిన మాట గ్రీక్ పదం గూడా అగాపేనే. అగాపే అనేటువంటి మాట వాడటం జరిగింది. అగాపే ప్రేమ అంటే అర్థం ఏంటంటే, అది భావోద్రేకాలతో కూడినటువంటి ప్రేమ కాదది. దాంట్లో భావోద్రేకాలుంటాయి. కానీ భావోద్రేకాలతో కూడినటువంటి ప్రేమ కాదది. అంటే, ఓహ్! ఈరోజు మంచిగుంది గాబట్టి నేను ఈరోజు ప్రేమిస్తాను. రేపు నాకు మంచిగా లేదు గాబట్టి నేను ప్రేమించను. ఈరోజు ఆ వ్యక్తి మంచిగా ఉన్నాడు గాబట్టి ప్రేమిస్తాను. రేపు మంచిగా లేడు గాబట్టి నేను ప్రేమించను అనేటువంటిది భావోద్రేకాలతో కూడినటువంటి ప్రేమ. పరిస్థితులను బట్టి మారేటువంటి ప్రేమ. కానీ ఈ ప్రేమ అది కాదు. ఈ ప్రేమ ఏంటంటే, నీ చిత్తాన్ని నిర్దేశించేటువంటి ప్రేమ. అంటే నీ చిత్తము ఏ నిర్ణయం తీసుకుంటావంటే, నీ నిర్ణయానికి సంబంధించినటువంటి ప్రేమ. ఈ ప్రేమ ఏం చెప్తదంటే నీకు, నువ్వు నిర్ణయం తీసుకో. నీ చిత్తాన్ని పూర్తిగా నీ కంట్రోల్‌లోకి తీసుకో. ఎందుకు తీసుకో? ఎలా తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలంటే, నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే, ఆ వ్యక్తి నీకేమి చేయకపోయినా గూడా, నీకేమి ఇవ్వకపోయినా గూడా, ఆ వ్యక్తి నుంచి నువ్వు ఏమి పొందలేకపోయినా గూడా, నువ్వు ఆ వ్యక్తి యొక్క మంచి కోసం నువ్వు కష్టపడాలి. ఆ వ్యక్తి మంచిని నువ్వు కోరుకునేటువంటి వ్యక్తిగా అయుండాలి. అది క్రీస్తు ప్రేమ. అది దేవుడు మన పట్ల చూపించినటువంటి ప్రేమ. మనము దేవునికి ఏమి ఇవ్వగలమని దేవుడు మనల్ని ప్రేమించాడు? ఏమి ఇవ్వలేము. మనము దేవుని మీద తిరుగుబాటు చేసి తిరుగుతున్నప్పుడు, మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుడు మన యందు కనికరించాడు, మనల్ని ప్రేమించాడు, తన కుమారుడిని మన కోసం ఇచ్చాడు. ఆయన తన ఉగ్రతనంతా తన కుమారుడి మీద కుమ్మరించాడు. ఎందుకనంటే మన క్షేమం కోసం, మన మంచి కోసం. మన మంచి కోసం దేవుడు ఏమైనా చేయటానికి ఇష్టపడ్డాడు. నిత్యత్వమును ఉన్నటువంటి దేవుడు తన మహిమను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. నీ రూపము తీసుకోవటానికి ఇష్టపడ్డాడు. శిలువ మరణాన్ని పొందటానికి ఇష్టపడ్డాడు. నిజంగా ఆయన తనను తాను అంత తగ్గించుకోవటానికి కారణం ఏంటంటే, ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి. ఆయనకి తిరిగి ఏమొచ్చింది? ఆయనకి తిరిగి ఏం రాలేదు. ఆయన నాకు ఏంటి అని ఆలోచించకుండా ఎదుటి వ్యక్తి యొక్క మంచిని కోరుకుంటూ ప్రేమించేదే నిజమైన
ప్రేమ. నా ప్రశ్నేంటంటే, నిజంగా నువ్వు అలానే ప్రేమిస్తున్నావా నీ సహోదరుడిని, నీ సహోదరిని? అంటే నీ పక్కన కూర్చొని, నీతో సంఘానికొస్తూ, నువ్వు రెగ్యులర్‌గా కలుస్తున్నటువంటి నీ సహోదరులను, సహోదరులను నువ్వు దేవుని లాంటి ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావా? లేకపోతే నీ ప్రేమ భావోద్రేకాలతో కూడినటువంటిదా? హ్మ్. ఒకరోజు ప్రేమిస్తావు, ఒకరోజు ప్రేమించవు. లేకపోతే నాకేంటి ప్రేమిస్తే అనేటువంటి ప్రేమ నీ ప్రేమ. అలాంటి ప్రేమ అయితే నిజంగా నువ్వు ఇంకా దేవుడిని సరిగ్గా అర్థం చేసుకోలేదు. సో, ఇక్కడ వాడినటువంటి ప్రేమ, ఈ వచనంలో ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ అన్నమాట. ఈ ప్రేమ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆలోచించండి. ఒకవేళ మీలో లేదనుకోండి. నాకు అలాంటి ప్రేమ ఎందుకు లేదు? నేను క్రీస్తులాగా ఎందుకు వేరే వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాను? నేను వాళ్ళ కోసం ఎందుకు బ్రతకలేకపోతున్నాను? అందరూ సంఘాలలో పరిస్థితి ఎలా ఉందంటే, అందరిని వాడుకొని, తను గొప్పవాడవ్వాలనుకుంటున్నాడు గానీ, తనకు ఏమీ లేకపోయినా గూడా, నేను వేరే వ్యక్తి యొక్క మంచి కోసం బ్రతుకుతాననే పరిస్థితులు లేవు. నా ప్రశ్నేంటంటే, నువ్వు ఇలాంటి ప్రేమ నువ్వు ప్రేమించలేకపోతుంటే, కారణం ఏమై ఉండొచ్చు అనేటువంటి ప్రశ్న నువ్వు అడగాలి. నేను అలాంటి ప్రేమ నా సహోదరుడిని, సహోదరిని నేను ప్రేమించలేకపోతుంటే కారణము ఏమై ఉండొచ్చు? కారణము ఏమై ఉండొచ్చు చాలా సింపుల్. ఈ వచనం చెప్తుంది నిజానికి ఆన్సర్. కారణము ఏంటంటే, నువ్వు ఎందుకని నిస్వార్థంగా వేరే వాళ్ళ మంచి కోసము నువ్వు వాళ్ళని ఎందుకు ప్రేమించలేకపోతున్నావంటే, చాలా సింపుల్ ఆన్సర్ ఏంటంటే, నీకు సువార్త తెలీదు. అంతే. అంతకు మించి వేరే రీజన్ ఏం లేదు. నేనిందాక ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నాను గదా! సంఘ చరిత్రలో చాలా మంది భక్తులు చెప్పినటువంటి మాటిది. సువార్త సంఘానికి గుండె లాంటిది. సువార్త సంఘానికి గుండె లాంటిది. నిజానికి పరిచర్యకి, సంఘానికి అన్నిటికి సువార్త గుండె లాంటిది. ఏ సంఘమైతే సువార్తను సరిగ్గా అర్థం చేసుకుంటదో, ఆ సంఘము నిలబడతదంట. ఏ సంఘమైతే సువార్తను సరిగ్గా అర్థం చేసుకోదో, ఆ సంఘము కుప్పకూలిపోద్దంట. సో, ఇప్పుడు సువార్తకి, ప్రేమకి నేను డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చాను. డైరెక్ట్ కనెక్షన్ ఏంటంటే, నీకు సువార్త గనక సరిగ్గా అర్థమైందంటే, నువ్వు ప్రేమిస్తావు. సువార్త నీకు అర్థం గాకపోతే, నువ్వు ప్రేమించలేవు. సో, ఆ కనెక్షన్‌ని ఇక్కడ పౌలు తీసుకొస్తున్నాడు. ఆ కనెక్షన్‌ని మనం అర్థం జేసుకోవటానికి ప్రయత్నము చేద్దాము. సువార్తకి, ప్రేమకి ఉన్న సంబంధం ఏంటి? సువార్త అంత ప్రాముఖ్యమా? ప్రేమించటానికి, వేరే వాళ్ళని ప్రేమించటానికి అంత ప్రాముఖ్యమా? అంత ప్రాముఖ్యం కాదండి. క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళే వేరే వాళ్ళని ప్రేమించగలరు. క్రీస్తు నిన్ను ఎంత ప్రేమించాడో నీకు తెలియనంత వరకు నువ్వు వేరే వాళ్ళని నువ్వు ప్రేమించలేవు. నీ దగ్గర పవర్ లేదు ప్రేమించటానికి. నీ దగ్గర పవర్ ఎప్పుడొస్తదో తెలుసా? క్రీస్తు నిన్నెంత ప్రేమించాడో నీకు నిజంగా అర్థమైన రోజు, నీ లోపలికి పవరొస్తది. ఆ పవరు నిన్నేం జేస్తదంటే వేరే వాళ్ళని ప్రేమించేటట్టు చేస్తది. అది అర్థం గాకపోతే నువ్వు ఎంత ప్రయత్నం జేసినా వేరే వాళ్ళని ప్రేమించాలని నువ్వు ప్రేమించలేవు. సువార్తలో మనం అర్థం జేసుకోవాల్సిందేంటంటే, దేవుడు తన కుమారుడు ద్వారా మనల్ని ఎంత ప్రేమించాడు అనేటువంటిది నువ్వు అర్థం జేసుకోవాలి. సో, వచనాన్ని మళ్ళొకసారి చదువుతాను. మేబీ మీకు అసలు ప్రేమ అనే మాట ఎక్కడుంది ఈ వచనంలో? నేను ఇంతవరకు కనపడలేదని అనుకుంటున్నారేమో. ఉంది. ఈ వచనంలో ఇప్పుడు నేను చదివినటువంటి వచనంలో ఉంది. ఉపదేశ సారము. ఉపదేశం యొక్క సారమేదనగా అంతే కదండీ! ఉపదేశం యొక్క సారమేదనగా పవిత్ర హృదయము నుండియు, మంచి మనస్సాక్షి నుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే. ఆ! అసలు ఆ వచనమంతా మనల్ని ఎక్కడికి త్వరగా లాక్కెళ్తుందో తెలుసా? ప్రేమ దగ్గరికే లాక్కెళ్తుంది. తొందరగా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ప్రేమ దగ్గరికే తీసుకెళ్తుంది. ప్రేమ దగ్గరికి తీసుకెళ్తూ పౌలు ఏమంటున్నాడంటే, ఉపదేశం యొక్క సారము ఏంటంటే ప్రేమే అంటున్నాడు. ఉపదేశం యొక్క సారము ప్రేమే. ఉపదేశము అనేటువంటి మాట వెనకాల ఉన్నటువంటి మాట మనము కమాండ్ అంటాం. కమాండ్ ఆజ్ఞ అని గూడా అనువాదము చేయొచ్చు. ఈఎస్‌వి ఆహ్, ఏం జేసిందంటే చార్జ్ అనేటువంటి మాట ట్రాన్స్‌లేట్ చేసింది. ఇన్‌స్ట్రక్షన్ అనేటువంటి మాట ఎన్ఏఎస్‌పి ఇంకొక హోల్‌మన్ ట్రాన్స్‌లేట్ చేసింది. సో, కమాండ్‌మెంట్ ఎన్‌కేజీవి, కమాండ్ ఎన్ఐవి. సో, బేసికల్‌గా ఇదేంటంటే
ఆజ్ఞ, ఆజ్ఞ లేకపోతే మనము ఇక్కడ చెప్పినట్టుగా ఉపదేశము లేకపోతే బోధ మీరు ఇవన్నీ వాడొచ్చనమాట. సో, అంటే దేవుని వాక్యము చెప్పటం యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? దేవుని వాక్యము ప్రకటించటము. వాక్యము బోధ యొక్క లేకపోతే ఆజ్ఞ యొక్క సారము ఏంటి? అల్టిమేట్ గోల్ ఇక్కడ నిజానికి ఇక్కడ ఎయిమ్ అని ఉంది ఈఎస్విలో. తెలుగు బైబిల్‌లో సారము అని ఉంది కదా! సారము అనే మాట చాలా ఏమంటారంటే హ్మ్, నాకు బరువు లేనట్టు అనిపించింది. సారము అంటే మనకు బరువైన మాటలాగా అనిపిస్తుంది. దీనంతటి సారం ఏంటంటే, అంటే ఇదంతా చెప్పి దీని సారం ఏంటంటే అంటే ఎసెన్స్ అంటాం కదా మనం. ఆ ఎసెన్స్ అనేటువంటి మాట అన్నమాట. నేను అనుకుంటాను ఇక్కడ వాడిన మాట ఇంకొంచెం ఫోర్స్ ఉంది. అదేంటంటే సారము అనే మాట వాడొచ్చు. తప్పేమి గాదు. ఉపదేశం యొక్క సారము అనే మాట వాడొచ్చు గానీ, ఇక్కడ నేను అనుకుంటాను ఆయన అంటుందేంటంటే గురి. ఏంటండి? గురి. అంటే ఉపదేశం యొక్క గురి. గురి ఎయిమ్. ఎయిమ్ ఆర్ గోల్. యాక్చువల్‌గా ఈఎస్‌వి ఎయిమ్ అని ట్రాన్స్‌లేట్ చేసింది. మిగిలిన ట్రాన్స్‌లేషన్స్ ఎన్ఏఎస్‌బి హోల్‌మన్ గోల్ అని ట్రాన్స్‌లేట్ చేసింది. ఆ మాటనే మనము సారము అనేటువంటి మాట గురించి నేను మాట్లాడుతున్నాను. సో, ఎయిమ్ ఆర్ గోల్ ఆర్ పర్పస్. ఎన్‌కేజీవి అయితే పర్పస్ అని ట్రాన్స్‌లేట్ చేసింది. అంటే అర్థం ఏంటంటే, ఈ ఆజ్ఞ యొక్క గురి, గురి ఏంటంటే మనుషుల హృదయాలలో ప్రేమ పుట్టించటమే. ప్రేమ పుట్టించటమే. అల్టిమేట్‌లీ ద ఫైనల్ గోల్ ఆఫ్ ప్రీచింగ్ ఆర్ టీచింగ్ ఏంటంట అంటే పరిశుద్ధుల జీవితాలలో వాళ్ళని ప్రేమ గలవారిగా చేయటమే. ప్రేమించేవారిగా వాళ్ళు అవ్వటమే. చూడండి ఇది గోల్ అయితే మరి చర్చి ఎంత సీరియస్‌గా తీసుకోవాలి దీన్ని? ఇఫ్ థిస్ ఈస్ ద గోల్ ప్రేమించటమే గోల్ అయితే, గమ్యమైతే, గురైతే, సారమైతే అంటే అన్నిటి యొక్క అర్థం అదే అయితే, మరి ప్రేమించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా తీసుకోవాలి గదా! నేను ప్రతిసారి మనం కలిసిన ప్రతిసారి నేనేమంటానంటే, మీరు సహవాసం చేయండి అని అంటాను. సహవాసం చేయండి అని అనటానికి కారణం ఏంటంటే, మీరు ఒకరి కోసం ఒకరు బ్రతకాలి. ఒకరి కష్టం ఒకళ్ళు తెలుసుకోవాలి. ఒకళ్ళ అవసరతలో ఒకళ్ళు తోడుగా ఉండాలి. ఒకళ్ళ కోసం ఇంకొకళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. మనము క్రీస్తు యొక్క ప్రేమని అందరికీ చూపించాలి అనేటువంటిదే గదా! నిజానికి నేను, నేను గమనిస్తుందేంటో తెలుసా అండి? మన చర్చ్‌లో చాలా ప్రేముంది మనుషుల మధ్యలో. చాలా ప్రేముంది. మీరు వెళ్ళండి వేరే వేరే చర్చెస్‌కెళ్ళి చూడండి. అసలు ఎలా ఉంటదో పరిస్థితి చూడండి. మన చర్చ్‌లో ఒక్కళ్ళు ఒక్కరోజు కనపడకపోతే వెంటనే 5, 6 ఫోన్‌లు ఎళ్ళిపోతాయి. "ఏవండీ మీరు కనపడలేదేంటండి" అని. అంటే ఎంత ప్రేమిస్తారో చూడండి. ఎంత ప్రేమిస్తారో చూడండి. ఎంత గమనిస్తుంటారో చూడండి. ఒకళ్ళకొరకు ఒకళ్ళు అయ్యో! ఎలా ఉంది నా సహోదరి? ఎలా ఉంది నా సహోదరుడు? అనేటువంటి ఆ ప్రేమ చాలా గొప్ప ప్రేమ మన చర్చ్‌లో ఉంది. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి. నిజానికి మన చర్చి నిజంగా దేవుని సంకల్పము చేస్తున్నాము అనే దానికి ప్రూఫ్ ఏంటో చెప్పమంటారా? మనందరిలో ఉన్నటువంటి ప్రేమే. మన ప్రేమ గూడా నేను చాలా మంది జీవితాల్లో గమనించాను. నిస్వార్థమైన ప్రేమ. ఏమి కోరుకోరు ఎదురు. నాకిది కావాలని అడగరు ఎవరు. నాకిది ఇవ్వండి అని అడగరు. ఎందుకు ప్రేమిస్తున్నావంటే, ఓహ్! నేను క్రీస్తు దగ్గర నుంచి ఎంతో ప్రేమను పొందాను. నేను చూపిచ్చే ప్రేమ ఏముందిలేండి చాలా చిన్నది. దేవుడు నా పట్ల ఎంతో ప్రేమ చూపించాడు. నన్ను దేవుడు ఎంతో క్షమించాడు. నేను క్షమించింది ఏముందిలేండి చాలా చిన్నది. ప్రేమ క్షమిస్తది. ప్రేమ కప్పుతది. ప్రేమ ఏం చేస్తదో మనందరికి తెలుసు. ప్రేమ యొక్క పవర్ ఏంటో మనందరికి తెలుసు. మనమేమంటామంటే, నేనేం చేశానులెండి చాలా చిన్నది. దేవుడి ప్రేమతో పోల్చుకుంటే నా ప్రేమ ఎంత అని. సో, మన సంఘంలో ఇది మంచి సంఘమని, చక్కగా ఎదుగుతుందని చెప్పటానికి ప్రూఫ్ ఏంటంటే, మన సంఘంలో వాక్యము నిజంగా ప్రకటించబడుతుంది కాబట్టి, సత్యము నిజంగా ప్రకటించబడుతుంది కాబట్టి, ఉపదేశము కరెక్ట్‌గా ఉంది గాబట్టి, అందరము గూడా మనము ప్రేమించాలి అనేటువంటి గోల్‌తోనే ఉన్నామనమాట. మనలో నాకు తెలిసి మన సంఘంలో ఉన్న ఎవ్వరు గూడా నాకేంటి అనేటువంటి ప్రశ్న కలిగిన వాళ్ళు ఎవరు లేరు. నేను నేను గమనిస్తా ఉన్నాను. అసలు ఇతను ఎందుకు చేస్తున్నాడు? లేకపోతే ఈమె ఎందుకు చేస్తుంది? ఎందుకు ఇంత దూరం ఎళ్తున్నారు? చూడండి కష్టంలో ఉన్న వాళ్ళని పలకరిస్తున్నారు. పేద కుటుంబాలు ఆపదలో ఉంటే పరిగెట్టుకుంటూ ఎళ్ళిపోతున్నారు. అసలు మన సంఘంలో ఎవరికి ఏది అవసరం ఉందన్నా గూడా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏ కష్టంలో ఉన్నాను. సో, ఇదే ప్రేమ అంటే. ఇదే ప్రేమ మళ్ళీ వాళ్ళేమి ఆశించట్లేదు ఎదురు వాళ్ళ దగ్గర నుంచి. సో, అలాంటి ప్రేమ మన చర్చ్‌లో కనిపిస్తా ఉంది. నా ప్రార్థన ఏంటంటే ఇది విస్తరించాలని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే అల్టిమేట్‌లీ మనము క్రైస్తవులమని, మనము దేవుని శిష్యులమని,
దేవుని కుమారుడి దగ్గరికి వచ్చామని లోకానికి ఎలా తెలుస్తుందంటే, మనల్ని ఒకరినొకరు ప్రేమించడం ద్వారానే. మనం ఒకరినొకరు ప్రేమించినప్పుడే లోకము దీన్ని అర్థం చేసుకుంటది. అది ప్రభువు చెప్పినటువంటి మాటే కదా! ఇప్పుడు నేను 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 చెప్పినటువంటి మాట ప్రభువే తను మాట్లాడినటువంటి మాట. ఆయనే చెప్తాడు ఈ మాట. ఒకసారి మీరు చూడండి. 13వ అధ్యాయం యోహాను సువార్త 34, 35 వచనంలో ఈ మాట అంటాడు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మన ప్రేమకు ఆధారం ఏంటి? క్రీస్తు ప్రేమ. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు గూడా ఒకరినొకరు అలాగే ప్రేమించండి. సో, మన ప్రేమకి ఆధారం ఏంటంటే ఆయన ప్రేమే. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటేనే మనం నిజంగా వేరే వాళ్ళని ప్రేమించగలం. లేకపోతే మనము ప్రేమించలేము. అంతేకాదు ఇక్కడ ఇంకొక మాట గూడా అన్నాడు. ఏమన్నాడంటే, "మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను." చూసారండి? ఆయనేమంటున్నాడంటే, మీ మధ్యలో ఉన్నటువంటి ప్రేమే మీరు నాతో ఉన్నారని లోకము తెలుసుకుంటది. అందరికీ తెలుస్తుంది. లేకపోతే తెలీదు. సో, మనము చర్చ్ నిజంగా నిజమైన చర్చ్ అని, ఇది మనమందరము నిజంగా దేవుని బిడ్డలమని మనకు తెలియాలన్నా, లోకానికి తెలియాలన్నా గూడా మనందరి మధ్యలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలి. ప్రేమ గలవారము కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. గమ్యం అదే. 5వ వచనం యొక్క గమ్యము కలుగు ప్రేమయే. ఉపదేశానుసారమేమనగా ఇదిగో వీటి వలన పవిత్రమైన హృదయం నుంచి, మంచి మనస్సాక్షి నుంచి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ప్రేమయే. దాన్ని మన ఫోకస్ అంతా గూడా అక్కడికే తీసుకువెళ్తున్నాడు. కాబట్టి ప్రేమ అనేటువంటిది అల్టిమేట్ గోల్ అయి ఉండాలి. సో, నేను ఈ వచనము బాగా ధ్యానించిన తర్వాత నాకు కూడా చాలా ఆశ కలిగిందనమాట. ఏంటంటే, ప్రభువా! మా సంఘంలో అందరూ క్రీస్తు యొక్క ప్రేమని చూపించేవారు కావాలి ప్రభువా! నువ్వు అలా చెయ్యి ప్రభువా! మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని. ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న బిడ్డలు మీరు. నేను గాని, సంఘాన్ని నడిపించే మేమేమి చేయట్లేదు. మీరు దేవుని బిడ్డలు. మాకు ప్రభువు మిమ్మల్ని అప్పగించాడు. మేము నమ్మకంగా మిమ్మల్ని కాయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాయటంలో మేము మీకు చెప్పాల్సిందేంటంటే, మీరు ఒకరినొకరు ప్రేమించాలి. నేను ప్రేమ గురించి దేవుని వాక్యం చాలా చెప్తుంది. నేను రెండో పేతురు చెప్పినప్పుడు ప్రేమ అనేటువంటి ఈ ప్రవాహము నిత్యత్వము నుంచి దేవుడి దగ్గర నుంచి ప్రవహిస్తుంది అని చెప్పి 3 మెసేజ్‌లు చెప్పాను. నేనిక్కడ మరలా నిలబడి ప్రేమ గురించి మరలా మాట్లాడాననుకోండి. సో, మీకు తెలుసు మీరు వినాలనుకుంటే సెకండ్ పీటర్‌లోకెళ్ళి ప్రేమ గురించి ప్రేమ ఎంత ప్రాముఖ్యమైందో నేను మాట్లాడినటువంటి మాటలు మీరు ఆ మెసేజెసు మీరు వినటానికి ప్రయత్నం చేయండి. కానీ ఇక్కడ ఈ కాంటెక్స్ట్‌లో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే మంచి సంఘము కావాలని పౌలు కోరుకుంటున్నాడు. ఎఫెసీ సంఘం మంచిగా ఉండాలని పౌలు కోరుకుంటున్నాడు. తిమోతికి కూడా అదే చెప్తున్నాడు. తిమోతి మంచి సంఘం అంటే ఏంటంటే, అబద్ధ బోధన నేనెందుకు చేయనివ్వట్లేదంటే, సంఘంలో అబద్ధ బోధ ఎందుకు చేయకూడదంటే, అబద్ధ బోధ ఎప్పుడు గూడా ప్రేమను పుట్టించదు. అబద్ధ బోధ ఏం పుట్టించదు? ప్రేమను పుట్టించదు. నేను అందుకే చెప్తున్నాను. ఒక చర్చి ఫాల్స్ చర్చ్ అని మీకెలా తెలుసంటే, మనుష్యుల మధ్యలో, పరిశుద్ధుల మధ్యలో ఏముండదు? ప్రేమ ఉండదు. ప్రేమ లేదనగానే మీరు సాధ్యమైనంత తొందరగా ఆ చర్చి నుంచి దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అక్కడ నిజమైన బోధ జరగట్లేదు. నిజమైన బోధ ఎప్పుడు గూడా దేన్ని ప్రొడ్యూస్ చేస్తది? ప్రేమని ప్రొడ్యూస్ చేస్తది. సో, కాంట్రాస్టు మనకి మూడో వచనం, నాలుగో వచనానికి, ఐదో వచనానికి మధ్య ఏమో పోలుస్తున్నాడనమాట. పోలిక ఉందనమాట. ఏంటి పోలిక? ముందేం చెప్పాడు? నువ్వు అబద్ధ బోధ చేయనివ్వద్దు. చేయనివ్వద్దని నువ్వు వాళ్ళని ఆజ్ఞాపించు. కొంతమందిని ఆజ్ఞాపించమని నేను మాసిదోనియా వెళ్తున్నప్పుడు నిన్ను ఎఫెసీలో వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు చెప్పాను గదా! వాళ్ళని అబద్ధ బోధ చేయనివ్వద్దని. ఎందుకు అబద్ధ బోధ చేయనివ్వద్దని చెప్పానంటే, ఒకవేళ అబద్ధ బోధ చేశారనుకోండి సంఘంలో, ఏం జరుగుతదంటే ప్రేమ గాదొచ్చేది. అబద్ధ బోధ గనక చేశారంటే, సంఘంలో ఏమొస్తదో చెప్పాడు పైన. ఏమొస్తదంట? వివాదాలు పుడతాయి సంఘంలో. ఏం పుడతాయంటే పోట్లాడుకుంటారు. గొడవలుంటాయి. సంఘంలో గొడవలు, పోట్లాటలు అంతేకాదు కిందకొస్తే మీరు 7వ వచనంలో అంటాడు.
నిష్ప్రయోజనమైన ముచ్చట్లుంటాయంట ఆ సంఘంలో. ఏముంటాయి నిష్ప్రయోజనమైన, ఏ విధమైన పనికిరానటువంటి మాటలు మాట్లాడుకుంటూ, గంటలు, గంటలు డిస్కషన్‌లు పెట్టుకొని, గంటలు, గంటలు వాదించుకుంటూ, నాకు తెలిసినంత నీకు తెలీదు, నీకు తెలిసినంత నాకు తెలీదు. ఇదిగో ఇలాంటి వేస్ట్ చెత్తంతా మాట్లాడతా గంటలు, గంటలు కూర్చుంటారంట. దాని వలన ఏం ఉపయోగం లేదు నీకు. ఎందుకంటే, నిజమైనటువంటి బోధ మాత్రమే మిమ్మల్ని అందరిని ప్రేమలోనికి నడిపిస్తది. అందుకని నువ్వు అబద్ధ బోధ నువ్వు చేయనివ్వద్దు. అబద్ధ బోధ నువ్వు చేయనివ్వద్దు. చాలామంది ఏమంటారంటే, ఉపదేశము అనేటువంటి మాట వెనకాల ఉన్న మాట ఆజ్ఞ అన్నాను గదా! ఆజ్ఞ యొక్క సారము, లేకపోతే ఉపదేశం యొక్క సారము అనే మాటతో మొదలైంది గదా! ఈ వచనము. చాలామంది ఏమంటారంటే, సడెన్‌గా పౌలు ఉపదేశము అనే మాట ఎందుకు తీసుకొచ్చాడు? లేకపోతే ఆజ్ఞ అనే మాట ఎందుకు తీసుకొచ్చాడు? ఆజ్ఞాపించుము అని పైన అన్నాడు గదా! పైన 4 వచనంలో అన్నాడు గదా! ఆజ్ఞాపించుము అని అన్నాడు గదా! సో, అంటే పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు చెప్తున్నాను తిమోతి, అబద్ధ బోధకులను అబద్ధ బోధ చేయొద్దని ఆజ్ఞాపించు అని చెప్పాడు. ఆ ఆజ్ఞ యొక్క ఉద్దేశ్యము ఏంటంటే, అబద్ధ బోధన ఎందుకు ఆపేయమని చెప్తున్నాడంటే, అబద్ధ బోధ ఆపేస్తేనే గాని, ఇదిగో ఇదంతా సంఘంలో రావటం మొదలవుతది. అబద్ధ బోధన ఆపలేదనుకోండి, సో, ఇవన్నీ కలగవనమాట. 5వ వచనంలో ఉన్నయన్నీ కలగాలంటే, ముందు ఆపాల్సిందేంటి? అబద్ధ బోధని ఆపకపోతే ఇదంతా కలగదు కాబట్టి నువ్వు అబద్ధ బోధని నువ్వు సంఘంలోకి రానివ్వద్దు. సో, నిజానికి చూడండి, అబద్ధ బోధ అంటే ఏంటో నేను చెప్పాను. భిన్నమైన సత్యమునకు భిన్నమైన బోధ అన్నాడు కదా! అబద్ధ బోధ అంటే ఏంటంటే, సువార్త ప్రకటించకుండా ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోండి. కొత్త నిబంధన గ్రంథం లేదు. ఈ మాటలు రాస్తున్నప్పుడు తిమోతి దగ్గర గాని, పౌలు దగ్గర గాని క్రొత్త నిబంధన గ్రంథం లేదు. కొత్త నిబంధన గ్రంథం రాయబడుతుంది. మేబీ కొన్ని పుస్తకాలు సర్క్యులేషన్‌లో ఉండుండొచ్చు. న్యూ టెస్టమెంట్ లేదు. కానీ అపోస్తుల దగ్గర ఉన్నటువంటి సత్యము ఏంటో చెప్పమంటారా? సువార్త మాత్రం సంపూర్ణంగా ఉంది. సువార్త ప్రకటిస్తున్నారు. అనేక మంది దేవుడిని నమ్ముకుంటున్నారు. దేవుడిని నమ్ముకున్న ప్రతి చోట గూడా విశ్వాసులు కలిసొచ్చి సంఘాలుగా ఏర్పడుతున్నాయి. సంఘాలుగా ఏర్పడుతున్న టైంలో చెప్తున్నటువంటి మాటలు, ఈ మాటలు ఏమంటున్నాడంటే, భిన్నమైన బోధ లేకపోతే అబద్ధమైన బోధ అంటే ఏంటంటే, సువార్తను చెరిపేటువంటి బోధే. సువార్తను ప్రకటించకుండా బోధించేటువంటి బోధే అబద్ధ బోధ. అబద్ధ బోధ ఎప్పుడూ గూడా మనుషులలో ప్రేమని పుట్టించదు. అబద్ధ బోధ ఎప్పుడు గూడా మనుషుల్లో ప్రేమని పుట్టించదు. ఎందుకంటే అబద్ధ బోధలో చాలా గర్వం ఉంటది. మనిషి యొక్క గర్వం ఉంటది. అబద్ధ బోధలో ఏముంటది? మనిషి గర్వం ఉంటది. నిజమైన సువార్తలో మనిషి హృదయం ముక్కలైపోద్ది. మనిషి హృదయం పగిలిపోతుంది. మనిషి హృదయము మెత్తనైపోద్ది. నిజమైన సువార్తను అర్థం చేసుకున్న రోజు. ఆ మెత్తని హృదయంలో నుంచి మెత్తని హృదయం అనటం కన్నా కూడా పవిత్రమైన హృదయం అందాం. పవిత్రమైన హృదయము మనకి ఇవ్వగలిగినటువంటిది నిజమైన సువార్తే. పవిత్రమైన హృదయము ఇవ్వగలిగింది నిజమైన సువార్తే. అంతేకాదు ఇంకొక మాట గూడా ఉంది అక్కడ. ఏముంది? రెండో మాట ఏంటంటే, మంచి మనస్సాక్షిని ఇవ్వగలిగింది గూడా నిజమైన సువార్తే. మంచి మనస్సాక్షిని ఇవ్వగలిగింది నిజమైన సువార్తే. పవిత్రమైన హృదయము ఇవ్వగలిగింది నిజమైన సువార్తే. అంతేకాదు నిష్కపటమైన విశ్వాసం ఇవ్వగలిగింది గూడా నిజమైన సువార్తే. సువార్త గాదు. నిజమైన సువార్త. మరలా చెప్తున్నాను. సువార్త అనేటువంటి మాటని ఎలా పడితే అలా వాడుకుంటున్నారు. కాబట్టి మరలా చెప్తున్నాను. నిజమైన సువార్త విన్న వ్యక్తి మాత్రమే నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉండగలడు. అబద్ధమైన సువార్త విన్నవాడు కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉండగలడు. సో, అక్కడ ఆ రెండిటికి తేడా ఏంటంటే నిజమైన విశ్వాసంలో నుండే ఏం పుడతది? నిష్కపటమైన కపటమైన విశ్వాసానికి, నిష్కపటమైన విశ్వాసానికి తేడా ఏంటి? ఆ మాట ఉందా అక్కడ? ఐదో వచనంలో ఉందా అండి? ఐదో వచనంలో నిష్కపటమైన విశ్వాసం అనే మాట ఉందా అండి? ఉంది గదా! మరి నిష్కపటమైన విశ్వాసము అంటే అర్థమేంటి? అంటే కపటం లేనిదంటే అర్థమేంటి? కపటం లేనిదంటే నిష్కపటమైందంటారు. నిష్కపటమైన కపటం లేదంట. అలా కాదు. నేను అడుగుతుందేంటంటే, నిష్కపటమైనటువంటిది ఆ మాట మనము ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ చూస్తే సిన్సియర్, జెన్యూన్, వితౌట్ ఫేక్. ఫేక్ గాదు. నిజమైన విశ్వాసం. మనము ఈ ఈ ఈ మాట మనం మనం ఇంకొక విధంగా చెప్పాలంటే
నిజమైన విశ్వాసం. కపటమైనటువంటిది నిజమైన విశ్వాసం కాదు గదా! నిష్కపటమైనటువంటిదే నిజమైన విశ్వాసం. నేను తేడా చెప్తాను మీకు జస్ట్ అర్థం కావడం కోసం. సువార్త ఎప్పుడు గూడా నిజమైన సువార్త ఎప్పుడు మనలో ఏం పుట్టిస్తది? విశ్వాసాన్ని పుట్టిస్తది. మనము నిజమైన సువార్త వినటం వలన, ఆ విన్న సువార్తను నమ్మటం వల్లనే గదా మనం రక్షించబడ్డాం. సో, మనము విన్న సువార్త నిజమైన సువార్త అనుకోండి, మన లోపల నిష్కపటమైన విశ్వాసాన్ని పుట్టిస్తది. మనం విన్న సువార్త అబద్ధమైన సువార్త అనుకోండి. అతనేమంటాడు? నాకు గూడా విశ్వాసం ఉందంటాడు. కానీ ఆ విశ్వాసము నిష్కపటమైందేనా? కాదు. ఎందుకంటే అబద్ధమైన సువార్తలో నుంచి వచ్చిన విశ్వాసం గాబట్టి ఏమని చెప్తుంటాడు? నేను దేవుని బిడ్డనే అని చెప్తుంటాడు. నేను పరిచర్య చేస్తున్నానని చెప్తుంటాడు. నాది సంఘమేనని చెప్తుంటాడు. అన్నీ చెప్తుంటాడు. కానీ అతని విశ్వాసం మాత్రం కపటమైన విశ్వాసం. అది నిజమైన విశ్వాసం కాదు. అది మంచి సువార్తలో నుంచి రాలేదు కాబట్టి అది కపటమైన విశ్వాసం. కాబట్టే నిష్కపటమైన విశ్వాసాన్ని పుట్టించగలిగిందేంటంటే నిజమైన సువార్త. ఇప్పుడు నిష్కపటమైన విశ్వాసాన్ని ప్రొడ్యూస్ చేయగలిగింది ఏ సువార్త అంటే నిజమైన సువార్త అన్నాం. ఆ సువార్త ఏంటో నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఆ సువార్తనే మనము పాపులను కేవలము విశ్వాసము ద్వారా దేవుడు నీతిమంతులుగా చేస్తున్నాడు. అదే సువార్త. సువార్త ఏంటంటే పాపులను కేవలము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేస్తున్నాడు. నీతిమంతులుగా తీర్చుచున్నాడు అనేటువంటిదే సువార్త. చూడండి, సువార్తలో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నేను నా పాప క్షమాపణ కోసం నేనేమి చేయలేదు. నేనేమి చేయలేదు, నేనేమి చేయలేను. నా పాప క్షమాపణ కోసం నేనేమి చేయలేదు, నేనేమి చేయలేను. రెండో పాయింట్, నిత్య జీవం కోసం నేనేమి చేయలేదు, నేనేమి చేయలేను. నేను దేవుని దగ్గరికి వెళ్ళటానికి నేనేమి చేయలేదు, నేనేమి చేయలేను. దేవుడు నాకిస్తున్న ప్రతి ఆశీర్వాదము గూడా కేవలము ఉచితముగా నేను పొందుతున్న దేవుని కృప తప్ప నేను దేనికి అర్హుడిని కాదు. ఇది నిజమైన సువార్త. అబద్ధమైన సువార్త ఏంటంటే, దేవుడు కొంత చేశాడు, మిగిలింది నువ్వు చేస్తావు. దేవుని కుమారుడు సిలువలో కొంత చేశాడు నీకోసం, మిగిలింది నువ్వు చేయాలి. అంటే విశ్వాసము ద్వారా మాత్రమే కాదు, విశ్వాసముతో పాటు నీ క్రియలే నిన్ను రక్షిస్తాయి. విశ్వాసంతో పాటు నీ క్రియలే నిన్ను రక్షిస్తాయి. కాబట్టి నువ్వు క్రియలు చేస్తేనే పరలోకం వెళ్తావు అని చెప్పేటువంటి విశ్వాసము అబద్ధ సువార్త. కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే నువ్వు రక్షించబడతావు అని చెప్పేది నిజమైనటువంటి సువార్త. నువ్వేమీ చేయలేవు, నువ్వేమీ చేయలేదు. నువ్వు ఎప్పటికీ ఏమీ చేయలేవు. దేవుడు కేవలము తన కుమారుడి ద్వారా నిన్ను రక్షిస్తున్నాడు. సిలువ ద్వారా నీకు పాప క్షమాపణ జరుగుతుంది అనేటువంటి సత్యము ఏం చేస్తదంటే నీలో నిజమైన విశ్వాసాన్ని పుట్టిస్తది. అయ్యో! నేనేమి చేయలేదు గదా! నేనేమి చేయలేను గదా! దేవుని కుమారుడే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నా కోసం సిలువలో మరణించాడు. నా పాపమంతా ఆయన మీదకు తీసుకున్నాడు. నా ఉగ్రతంతా ఆయన మీదకు తీసుకున్నాడు. నాకు తన నీతిని నాకిచ్చాడు ఉచితంగా. నాకు పట్ల కృప చూపించాడు. అయ్యో! నేను నిత్య జీవానికి వెళ్ళటానికి, దేవునితో ఉండటానికి, మహిమలో ఉండటానికి, పరిశుద్ధతతో నడవటానికి నేనేం చేయలేదు గదా! మొత్తము దేవుడే నా పక్షాన చేసాడు గదా! దేవుని కుమారుడే నా కోసం చేసాడు గదా! అనేటువంటి సువార్త నీలో ఏం పుట్టిస్తది? నిష్కపటమైన విశ్వాసాన్ని పుట్టిస్తది. ఆ విశ్వాసము దాంట్లో ఏ విధమైన తప్పు లేదు ఆ విశ్వాసంలో. ఆ విశ్వాసంలో ఏ విధమైన కపటం గూడా లేదు. అది కపటం లేనటువంటి, స్వచ్ఛమైనటువంటి, నిజమైనటువంటి విశ్వాసము. నిజమైన విశ్వాసము దేవుడు నీలో పుట్టిస్తాడంట. ఎప్పుడంటే నువ్వు నిజమైన సువార్తను విన్నప్పుడు. ఇంతే కాదంట. ఇంకా 2 గూడా ఉన్నాయి గదా అక్కడ. ఒకటి నిష్కపటమైన విశ్వాసము. ఇంకొక 2 గూడా ఉన్నాయి. నిజానికి విశ్వాసం గురించి మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతు రాసిన పత్రికల్లో విశ్వాసం గురించి 30 సార్లు కన్నా పైనే రాసాడు. ప్రతి 2 వచనాలకు విశ్వాసం అనే మాట ఉంది.
నేనిప్పుడు అవన్నీ చూపించుకుంటా వెళ్ళిపోయాననుకో పత్రికల్లో నుంచి. మీరు చదవండి. 'మొదటి తిమోతి' చదవండి, 'రెండో తిమోతి' చదవండి, 'తీతుకు' చదవండి. సో, ప్రతి 2, 3 వచనాలకి మనకొచ్చేటువంటి మాటేంటంటే విశ్వాసం. నీతిమంతుడు విశ్వాసం మూలమున బ్రతుకును. మనము రక్షించబడింది విశ్వాసం వల్లనే, మనం బ్రతికేది విశ్వాసం వల్లనే, ఆఖరికి లాస్ట్ శ్వాస వరకు కూడా మనలో ఉండాల్సింది, కాపాడుకోవాల్సింది విశ్వాసమే. ఎందుకంటే, ఆ విశ్వాసమే మనల్ని రక్షిస్తది. ఆ విశ్వాసమే మనల్ని పవిత్రులుగా చేస్తది. ఆ విశ్వాసమే మనల్ని దేవుడి దగ్గరికి తీసుకువెళ్తది. సో, విశ్వాసము అంత ప్రాముఖ్యమైంది. అంత పవిత్రమైనటువంటిది. సో, విశ్వాసము అంత విలువైంది. నిజానికి నేను పౌలు గూడా అంటాడు గదా! నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానంటాడు. ఎందుకనంటే, విశ్వాసం ద్వారానే మనమందరం రక్షించబడుతున్నాం గాబట్టి. సో, నిజమైన సువార్త ఎప్పుడు ఏం ఏం పుట్టిస్తది మనలో? నిష్కపటమైన విశ్వాసాన్ని పుట్టిస్తది. అంతేకాదు, ఇంకా 2 చేస్తది నిజమైన సువార్త. ఆ! ఏం చేస్తదంటే, ఇంకా 2 ఏం చేస్తదంటే, ఒకటి మన హృదయాన్ని పవిత్రపరుస్తదంట. ఆ మాట ఉంది కదా! 5వ వచనంలో. ఏమనుంది? ఆ! పవిత్ర హృదయము నుండియు, మంచి మనస్సాక్షి నుండి. పాస్టర్ గారు నేను ప్రేమించలేకపోతున్నాను. నాలో ప్రేమ లేదు. దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రేమ నాలో లేదు. దానికి కారణము ఇప్పుడు మనం చూస్తున్న ఈ 3 లేకపోవటమే. ఏ 3? నీ విశ్వాసం నిజమైన విశ్వాసము అయ్యుండకపోవచ్చు. నీ హృదయము పవిత్రంగా ఉండుండకపోవచ్చు. నీ మనస్సాక్షి గూడా శుభ్రంగా ఉండుండకపోవచ్చు. అందుకే నువ్వు వేరే వాళ్ళని ప్రేమించలేకపోతున్నావు. కానీ ఎప్పుడైతే సిలువను గూర్చినటువంటి సువార్త, దేవుని కుమారుని గూర్చినటువంటి సువార్త, పాపులను దేవుడు నీతిమంతుడిగా తీరుస్తున్నాడు అనేటువంటి సువార్త, దేవుడు ఉచితంగా తన నీతిని మనకు అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి సువార్త, నేనేమి చేయలేను, నా నా నేనేమి చేయలేను, నేనేమి చేయను అనేటువంటి నిజమైన సువార్త నువ్వు విన్న రోజు దేవుడంట నీ హృదయాన్ని పవిత్రంగా చేస్తాడంట. నీ హృదయాన్ని పవిత్రంగా చేస్తాడంట. అంతేకాదు నీ మనస్సాక్షిని గూడా ఏం చేస్తాడంట? ఆయన మంచిగా చేస్తాడంట. నీ మనస్సాక్షిని గూడా మంచిగా చేస్తాడంట. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 మాటలున్నాయి. మీరు జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి. ఒక మాట హృదయం, రెండో మాట మనస్సాక్షి. ఒకటి హృదయం, 2 మనస్సాక్షి. ఈ 2 మన లోపలే ఉన్నాయి. మన బయట లేవు. నిజమేనా? ఈ 2 ఎక్కడున్నాయి? లోపలే ఉన్నాయి. మన ఇమ్మెటీరియల్ పార్ట్, మన సోల్ పార్ట్‌లో ఉన్నాయి. మన ఆత్మలో ఉన్నాయి. మన శరీరం కాదు. మన బాడీలో కాదు ఇవి ఉంది. సో, ఇంటిగ్రేషన్ ఉంది. కరెక్ట్. ఇంటిగ్రేషన్ అంటే 2 కలిసి పనిచేస్తున్నాయి. కరెక్ట్. సో, మన ఆత్మ, మన శరీరం 2 కలిసి పనిచేస్తున్నాయి. కరెక్టే కానీ, బట్ ఈ 2 పార్ట్స్ కూడా అంటే హృదయము అనేటువంటిది, అలాగే మనస్సాక్షి అనేటువంటి 2 కూడా లోపలే ఉన్నాయి. మనస్సాక్షి గురించి నేను కొంచెంసేపు తర్వాత మాట్లాడతాను. ముందు కొంచెం హృదయం గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఏమంటున్నాడు? నిజమైన వాక్యము, నిజమైన సత్యము, ఉపదేశం యొక్క సారము చెప్తున్నాడు గదా! ఏం చెప్తున్నాడంటే, నిజమైన వాక్యము ఎప్పుడు ఏం చేస్తదంట అంటే, మన హృదయాన్ని పవిత్రపరుస్తదంట. ఆ! నేను చాలామంది నాకు ఈ సాక్ష్యం చెప్తుంటే విన్నాను. నేను ఈ చర్చ్‌కి వచ్చినప్పుడు ఎలా ఉండేవాడిని. ఇప్పుడు ఎలా ఉన్నాను. అంటే ఏం జరుగుతుందంటే పవిత్రపరచబడుతున్నారు. ఏం జరుగుతుంది? పరచబడుతున్నారు. పవిత్రమైనటువంటి హృదయాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు. వచ్చి దేవుని వాక్యం కింద కింద కూర్చున్న ప్రతిసారి ఏం జరుగుతుందంటే వాళ్ళకి పవిత్రమైనటువంటి హృదయము వస్తుంది. సో, ఈ పత్రికల్లో చాలా సార్లు పవిత్ర హృదయం గురించి మాట్లాడతాడు. నిజానికి 2 తిమోతిలో నేను చాలా సార్లు చూపిచ్చాను. ఒక వచనం చదువుతాను 2 తిమోతిలో 2వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడమంటాం. 2వ అధ్యాయం 22వ వచనం. పవిత్ర హృదయులై అనే మాట ఉంది గదండీ! చాలా ఇంపార్టెంట్ మాట. అంటే అర్థం ఏంటంటే, దేవుడు టార్గెట్ చేస్తుందేంటంటే, దేవుడు గోల్ ఏంటంటే, మన హృదయాలు పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో, ఈ పవిత్ర హృదయం అనేటువంటిది దేవుడు మన లోపల కలుగజేస్తా ఉన్నాడు. ఈ మాటని మనము మర్చిపోకూడదు. దేవుని వాక్యంలో 24 కీర్తనలో ఒక చాలా మంచి
మాటుందండి. 24వ కీర్తన మొదటి 3, 4 వచనాల్లోనే ఒక చక్కటి మాట ఉందన్నమాట. మూడో వచనము నేను చదువుతాను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. చూడండి ఏం చెప్తుందంటే, దేవునికి ఎవరంటే ఇష్టమో చెప్పమంటారా? దేవుని సన్నిధిలో ఎవరు నివాసం చేయగలరంటే, ఎవరికైతే పవిత్రమైన హృదయము, పరిశుద్ధమైన హృదయం ఉందో వాళ్ళు మాత్రమే దేవునితో ఉండగలరు. దేవునితో సహవాసము చేయగలరు. సో, హృదయము అంటే ఏంటి? పాస్టర్ గారు హృదయము అనే మాట ఉంది గదా! అసలు హృదయం అంటే ఏంటి? హృదయము అంటే ఏంటంటే, నేను చెప్పాను ఇందాక. శరీరము కాని లోపల ఉంది గదా! మన లోపల ఉన్నటువంటి ఎక్కడైతే మన ఆలోచన, మన చిత్తము, మన భావోద్రేకాలు అన్నీ కలుగుతుంటాయో, ఊటలాగా పొంగుతుంటదో దాన్ని మనము హృదయము అని అంటామనమాట. హృదయం లోపలే అంతా జరుగుతుంటది. మరి హృదయం లోపలే అంతా జరుగుతుంటే, మరి మనస్సాక్షి ఏంటి? ఇదెక్కడుంది? దీని పాత్ర ఏంటి? మనస్సాక్షి అనేటువంటిది అలార్మ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అది. అలార్మ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే, నువ్వు తప్పు చేస్తే తప్పు చేస్తున్నావని చెప్తది. నువ్వు కరెక్ట్ చేస్తే కరెక్ట్ చేస్తున్నావని చెప్తది. నీ హృదయము రైట్ ఆలోచిస్తుంటే రైట్ ఆలోచిస్తున్నావని చెప్తది. నీ హృదయము తప్పు ఆలోచిస్తుంటే తప్పు ఆలోచిస్తున్నావని చెప్తది. నీ నిర్ణయాలు రైట్ తీసుకుంటే రైట్ అని చెప్తది. తప్పు తీసుకుంటే తప్పని చెప్తది. అది మనస్సాక్షి. మనస్సాక్షి హృదయానికి ఉన్న తేడా ఏంటంటే, హృదయం లోపల దేవుడు మనకు మనస్సాక్షిని పెట్టాడు. ఆ మనస్సాక్షి ఏం చేస్తుంటదంటే మనకి, నీ లోపల జరుగుతున్నటువంటి అంతా గూడా మానిటర్ చేస్తుంటది. మానిటర్ అంటే ఏంటి? జాగ్రత్తగా గమనిస్తుంటది. ఓహ్! ఈ వ్యక్తి నాకు తెలీదు మీరేం ఆలోచిస్తున్నారు. మీరేం ఆలోచిస్తున్నారో తెలీదు. మీ భావోద్రేకాలు ఎలా ఉన్నాయో నాకు తెలీదు. మీ నిర్ణయాలు ఎలా ఉన్నాయో కూడా నాకు తెలీదు. నాకు తెలీదు. కానీ మీ లోపల మనస్సాక్షికి తెలుసు. మీరు ఆలోచిస్తుంది మొత్తం తెలుసు. తర్వాత మీ నిర్ణయాలన్నీ తెలుసు. మీ మాటలన్నీ తెలుసు. మీ లోపల నుంచి బయటికెళ్తుందంతా గూడా మనస్సాక్షికి తెలుసనమాట. మనస్సాక్షి ఏం చేస్తుంటదంటే, నువ్వు దేవుని వాక్యానుసారంగా నిర్ణయాలు తీసుకుంటుంటే కరెక్ట్ అని జెప్తది. నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంటే, నువ్వు తప్పు చేశావని జెప్తది. నిన్ను ఖండిస్తా ఉంటది. ఒకవైపున ఎయిదర్ ఇట్ అప్రూవ్స్ యూ ఆర్ ఇట్ రిజెక్ట్స్ యూ. నువ్వు చేస్తుందాన్ని తప్పనన్నా చెప్తది. లేకపోతే నువ్వు చేస్తుంది రైట్ అనన్నా చెప్తుంది. సో, ఇది మనస్సాక్షి. సో, మనస్సాక్షి, హృదయము ఇదంతా గూడా మన లోపల ఉన్నటువంటి సిస్టమేననమాట. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, హృదయం లోపల అన్నీ జరుగుతుంటాయి. దేవుని వాక్యం గూడా చెప్తుందండి. అన్నిటికన్నా మనం భద్రం చేసుకోవాల్సిందేంటి? హృదయాన్ని. మన హృదయాన్నే మనం భద్రం జేసుకోవాలి. హృదయంలో నుంచే అన్నీ జరుగుతుంటాయి. మనం తీసుకునే నిర్ణయాలు, మన మన ఆలోచనలు అంతా లోపలే ప్రాసెస్ జరుగుతుంది గదా! కాబట్టే మనం భద్రం జేసుకోవాల్సింది మన హృదయాన్ని. సామెతల గ్రంథంలో ఒక మంచి మాటుంది గదా! 4 అధ్యాయము సామెతల గ్రంథము 4:23లో ఒక చక్కటి మాటుంది. మన హృదయము గురించనమాట. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సో, అన్నీ హృదయం లోపలే జరుగుతాయి. మనం జాగ్రత్త చేసుకోవాల్సిందేంటంటే, మన హృదయాన్నే. హృదయము మరలా నేను చెప్తున్నాను. దేవుని దగ్గరికి రాకముందు మన హృదయము చాలా ఘోరమైనది, భయంకరమైన వ్యాధి గలది. మన హృదయానికి ఏముంది? ఇర్మియా గ్రంథం 17 అధ్యాయం 9 వచనం. మన హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలది. దేవుడు నిత్యము మన హృదయాన్ని పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. నీ హృదయము దేవునికి ఇష్టంగా ఉందా లేదో చూస్తున్నాడు. నిజానికి దావీదు గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడన్నాడు. అంటే అర్థం ఏంటంటే, దావీదు హృదయం ఎప్పుడు గూడా దేవుని హృదయంతో సింక్ అయి ఉందండి. దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో దావీదు అదే ఆలోచిస్తున్నాడు. దేవుడు ఎలా నిర్ణయాలు తీసుకుంటాడో దావీదు గూడా అలానే నిర్ణయాలు తీసుకుంటాడు. సో, పడిపోయిన, పతనం అయిపోయినటువంటి మనము దేవుడు లేనప్పుడు మన హృదయం అంతా గూడా ఘోరమైనటువంటిది, వ్యాధి కలిగింది, మోసపూరితమైనటువంటిది. అలాంటి హృదయంలో నుంచి ఏమొస్తాయి? అలాంటి హృదయంలో నుంచి బయటికేమొస్తాయి? ప్రభువు చెప్పాడు గదా! మార్కు సువార్త 7 అధ్యాయంలో ఏమొస్తాయని చెప్పాడు అలాంటి హృదయంలో నుంచి? భయంకరమైనటువంటి అన్నీ గూడా మన మన జీవితాల్లో మనం చూస్తాం. 7 అధ్యాయము
ఒకటో వచనం నుండి. మనిషిని అపవిత్రపరచునని అంటాడు ప్రభువు. లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలు, థింకింగ్. దురాలోచనలు అంటే ఏంటి? థింకింగ్. ఆలోచన. దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, అంతేకాదు జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? మనిషి హృదయంలో నుంచి. మనిషి హృదయంలో నుంచి. దావీదు అంటాడు, ప్రభువా నా హృదయాన్ని కడుగు అంటాడు. 51 కీర్తన 10వ వచనంలో. నా హృదయాన్ని కడుగు. ఎందుకు నా హృదయాన్ని కడగమంటాడు? ఎందుకంటే మన హృదయం ఎప్పుడు కూడా పొల్యూట్ అయిపోతుంది. ఏమైపోతుంటది? పాడైపోతుంది. అపవిత్రం అయిపోతుంది. అపవిత్రం అయిపోయిందనుకోండి నీ హృదయము. ఏం చేస్తారు మీరు? మీ హృదయం అపవిత్రం అవ్వగానే మనస్సాక్షి యాక్షన్ తీసుకుంటది నీకు ఇమ్మీడియేట్‌గా. ఏంటంటే నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వు మోసం చేస్తున్నావు. నీ ఆలోచన తప్పుగా ఉంది. నీ చూపులు తప్పుగా ఉన్నాయి. అని వెంటనే మనస్సాక్షి ఏం చేస్తుంటది? నిన్ను ఖండిస్తా ఉంటది. సో, హృదయంలో నువ్వు నిర్ణయాలు తీసుకుంటా ఉంటావు. ఆ నిర్ణయాలను ఓకే అన్నా అంటది. ఖండించనన్నా ఖండిస్తా ఉంటది. మరి ఎలా? ఇప్పుడు చూడండి ఇక్కడ కూర్చున్నాం గదా! మనం అందరం. జస్ట్ నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను. ఈరోజు రాత్రి ఇప్పుడు మీరు చనిపోయారనుకోండి. మీరు పరలోకం వెళ్తారా? మీ హృదయము ఎలా ఉంది? మీ మనస్సాక్షి ఏం చెప్తుంది మీకు? మరి పరలోకం వెళ్ళిపోతానని అంటున్నారు గదా! జస్ట్ సింపుల్ క్వెషన్ నేను మిమ్మల్ని అడిగాను. మీ హృదయం ఎలా ఉందో పరీక్షించుకోమన్నాను. మీ మనస్సాక్షి ఏం చెప్తుందో మిమ్మల్ని పరీక్షించుకోమన్నాను. మీరు వెంటనే నువ్వు పరలోకం వెళ్తావా అని అడిగితే ఆలోచనలోకెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటంటే మీ హృదయము పవిత్రంగా లేదు. మీ మనస్సాక్షి మిమ్మల్ని ఖండిస్తుంది. ఈ 2 ఎట్ ఎ టైమ్ జరుగుతున్నాయన్నమాట. యాజ్ ఐ స్పీక్ నేను మీతో మాట్లాడుతుండగానే మీ లోపల ఈ 2 జరుగుతున్నాయి. ఏంటంటే మీ హృదయం లోపల అంత పాపం ఉంది. అంతేకాదు మీ మనస్సాక్షి మిమ్మల్ని ఖండిస్తా ఉంది. అదేంటి పాస్టర్ గారు మేము దేవుని బిడ్డలం గదా! అంటే దేవుని బిడ్డలైతే మీరు వెంటనే ఏమనాలి నాతో? యెస్ నేను ఈరోజు ఎళ్ళిపోతాను పరలోకం అనాలి. నేను ఇప్పుడు ఈరోజు చనిపోతే. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఇదేనండి. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఇదే. నిన్ను నిత్య జీవానికి వెళ్ళకుండా ఆపేది నీ పాపమే గదా! నీ పాపపు హృదయమే గదా! నీ హృదయం పవిత్రంగా లేకపోతే నువ్వు పరలోకం ఎలా ఎళ్తావు? నీ మనస్సాక్షి నిన్ను ఏమి ఖండించకూడదు. ఏమి అనకూడదు నిన్ను. నువ్వు కరెక్ట్ అనాలి నీ మనస్సాక్షి నిన్ను. నువ్వు నిజంగా నువ్వు నిజమైన దేవుని బిడ్డవే అనాలి. నువ్వు ఈరోజు చనిపోతే నువ్వు పరలోకం వెళ్ళిపోతావని నీ మనస్సాక్షి నీకు గట్టిగా చెప్పగలగాలి. చెప్పలేకపోతుందంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే నీ హృదయము పవిత్రంగా లేదు. అంతేకాదు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. మరిప్పుడు ఏం జేస్తావు నువ్వు? ఏం జేస్తారండి మీరందరూ? పర్వాలేదులే పాస్టర్ గారు మేము పరలోకం వెళ్ళకపోతే ఏం అవ్వదులే మీరేం బాధపడకండి. ఏం చేయాలో తెలుసా మీరు? ఈరోజు మీరిక్కడి నుంచి ఎళ్ళటానికి ముందే ఆ హృదయం కడుక్కొనెళ్ళండి. ఈరోజు మీరిక్కడి నుంచి వెళ్ళటానికి ముందే మంచి మనస్సాక్షిని అడిగెళ్ళండి. మీ హృదయం కడుక్కోవటానికి మీరేం జేయలేరు. మీకు మంచి మనస్సాక్షి కావటానికి కూడా మీరేం చేయలేరు. మరలా చెప్తున్నాను. మీరు మరలా సిలువ దగ్గరికొచ్చి దేవుడి కుమారుడి దగ్గరికొచ్చి, అయ్యా నేను పాపినయ్యా. నా హృదయము పవిత్రంగా లేదయ్యా. నా మనస్సాక్షి మంచిగా లేదయ్యా. నన్ను కరుణించవా అనేటువంటి లేకపోతే నా మీద కృప చూపించవా అని అడిగారంటే మీరు ఆయన కడుగుతాడు. మీ మీకు మీ హృదయం కడిగి పవిత్రమైన హృదయం ఇవ్వగలిగింది సిలువ ఒక్కటే. నీ మనస్సాక్షి నిన్ను ఆరోపించినటువంటి మొత్తము తీసేసి మంచి మనస్సాక్షిని గూడా ఇవ్వగలిగింది సిలువ ఒక్కటే. పరి దేవుని కుమారుడు ఒక్కడే. అందుకే మనము ప్రతి దినము సిలువనే సమీపించాలి. ఎవ్రీ డే, ఎవ్రీ డే గాస్పెల్ అనేటువంటిది జీవిత కాలము ఆఖరికి మనము చనిపోయి పెట్టెలోకి వెళ్ళటానికి ముందు వరకు కూడా, లాస్ట్ మినిట్ వరకు కూడా మీరు కళ్ళు మూసుకొని ఆలోచించాల్సింది ఒకటే ఒకటేంటంటే, అయ్యా! నాకు పవిత్రమైన హృదయం ఇచ్చింది సువార్తే. నాకు మంచి మనస్సాక్షినిచ్చింది నీ కుమారుడి యొక్క రక్తమే. నేనేమి చేయలేదు ప్రభు. నేనేమి చేయలేను ప్రభు. సిలువ ఎంత శక్తి గలదంటే, దేవుని కుమారుని యొక్క రక్తము ఎంత పవిత్రమైందంటే, మన హృదయములనన్నింటిని కడగగలదు. ఎందుకంటే, నీ హృదయంలో ఉన్న పాపమే గదా! ఆ పాపాన్ని నువ్వు ఎంత మంచి చేసినా నువ్వు కడుక్కోలేవు. ఎన్ని మంచి పనులు చేసినా నువ్వు కడుక్కోలేవు. ఆ లోపల ఉన్నటువంటి పాపాన్ని కడగగలిగింది దేవుని కుమారుని యొక్క రక్తం ఒక్కటే.
ఆ రక్తమే నిన్ను కడుగుతది. ఒక్కసారి ఆయన గనక నీ హృదయాన్ని మొత్తం కడిగేసాడంటే, నీ మనస్సాక్షి మొత్తం నెమ్మదైపోతది. నా పాపములన్నీ క్షమించబడినయి. నేనిప్పటి వరకు చేసిన పాపములన్నీ క్షమించబడినయి. ప్రభువా, అపవిత్రమైన కన్నులు గలదాన్ని నేను. అపవిత్రమైన కన్నులు గలవాడిని నేను. అపవిత్రమైన మనస్సు గలవాడిని. నా నా ఆలోచన చెడ్డగా ఉంది ప్రభువా. నా కన్నులు చెడ్డగా ఉన్నాయి ప్రభువా. నా శరీరము చెడ్డది ప్రభువా. నేనంతా ప్రభువా పాపముతో నిండి ఉన్నాను. నన్ను క్షమించు ప్రభువా. నీ కుమారుడిలో నన్ను కడుగు. నీ కుమారుని యొక్క రక్తంలో నన్ను కడుగు ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీ నీ హృదయాన్ని పవిత్రంగా చేస్తాడు. అంతేకాదు నీ మనస్సాక్షిని గూడా మంచిగా చేస్తాడు. మనస్సాక్షి గూడా నిన్ను ఖండించదు. చూడండి, సిలువ దగ్గర నువ్వు కూర్చో. సిలువ దగ్గరికి రా. అంటే నా ఉద్దేశము జీసస్ క్రైస్ట్ దగ్గరికి రా. సిలువ దగ్గర కూర్చో. నెమ్మదిగా కూర్చో. మాట్లాడకుండా కూర్చో. కూర్చొని, ప్రభువా, నన్నెంతో కనికరించావు. నా పట్ల ఎంతో కృప చూపించావు. నేను పాపిగా, భయంకరమైన పాపిగా తిరుగుబాటు చేస్తూ తిరుగుతున్నప్పుడు నన్ను వెదికావు. నన్ను వెదకటమే కాదు, నీ దగ్గరికి తెచ్చుకున్నావు. నీ కుమారుడి రక్తంలో నన్ను కడిగావు. నన్ను పవిత్రపరిచావు. నా హృదయం అంతా కడిగావు. నా మనసంతా కడిగావు. నా ఆలోచనలన్నీ కడిగేశావు. ప్రభువా, నేను చేసిన ప్రతి పాపమును నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. పశ్చాత్తాపడుతున్నాను అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు నిజంగా ఎలాంటి విశ్వాసం వస్తుందో తెలుసా నీలో? నిష్కపటమైన విశ్వాసం అంటే అదే. ఆ విశ్వాసమే నిజంగా నిన్ను కడుగుతది. నిన్ను కడగటం వల్ల నీ విశ్వాసం ఇంకా స్ట్రెంగ్థెన్ అవుతది. కడిగేది విశ్వాసమే. కడగటం వల్ల మరలా స్ట్రెంగ్థెన్ అయ్యేది కూడా విశ్వాసమే. సో, మనం చేయాల్సింది ఏమీ లేదండి. మీరు మీ జీవిత కాలము మీరు చేయాల్సింది ఒకటే ఒకటేంటంటే, జీసస్ క్రైస్ట్‌ని ప్రేమించండి. జీసస్ క్రైస్ట్‌ని హత్తుకోండి. దేవుని గొర్రెపిల్లని, దేవుని గొర్రెపిల్లే సమస్తమని మీరు బ్రతకండి. మిమ్మల్ని ఎత్తు ఆపలేదు, పల్లము ఆపలేదు. ఉన్నవే ఆపలేదు, రాబోవే ఆపలేదు. మిమ్మల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్లకుండా ఎవ్వరు ఆపలేరు. దేవదూతలు ఆపలేరు, ఖడ్గము ఆపలేదు, మరణము ఆపలేదు. ఉన్నవైనను, రాబోవైనను ఏవి గూడా మిమ్మల్ని ఆపలేవు నిత్య జీవానికి తీసుకెళ్ళకుండా. ఎందుకంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క రక్తము నిన్ను శుభ్రంగా కడిగి పవిత్రమైన హృదయం నీకిచ్చింది. అంతేకాదు మంచి మనస్సాక్షిని నీకిచ్చింది. అది ఎప్పుడు నీకిస్తూనే ఉంటది. నువ్వు చనిపోయేంత వరకు కూడా. నువ్వు మంచి క్రియలు చేసి, నేను దేవుడి దగ్గరికెళ్ళాలని నువ్వు ప్రయత్నం చేసిన ప్రతిసారి నీ హృదయం అపవిత్రం అయిపోద్ది. గుర్తుపెట్టుకో. ప్రతిసారి నీ మనస్సాక్షి నిన్ను ఖండిస్తానే ఉంటది. నువ్వు ఎప్పటికీ శాంతంగా ఉండలేవు. నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు. అందుకే నువ్వు మనుషుల్ని ప్రేమించలేకపోతున్నావు. నువ్వు మనుషుల్ని ఎప్పుడు ప్రేమించడం మొదలు పెడతావంటే, ఏ రోజైతే నువ్వు సిలువను అర్థం చేసుకుంటావో, ఏ రోజైతే దేవుని కుమారుడిని అర్థం చేసుకుంటావో, ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటావో, ఆ క్షమాపణ నువ్వు అర్థం చేసుకుంటావో, అప్పుడు నువ్వు మనుషుల వైపు తిరుగుతావు. తిరిగి అలాంటి ప్రేమనే నువ్వు మనుషులకు చూపించగలుగుతావు. లేకపోతే మాత్రం నువ్వు ఎప్పటికీ చూపించలేవు. చూడండి, మీరు మొదలుపెట్టండి ఈ రోజు నుంచి. రోజు, ప్రభువా, నన్ను కడుగు. నీ కుమారుని యొక్క రక్తంలో నన్ను కడుగు. వాష్ మీ. సువార్త మీకు ఒక్కసారి వింటే సరిపోయిద్దనుకున్నారా? ఆఖరి వరకు మీరు సువార్త వింటూనే ఉండాలి. ఎవ్రీ డే నీకు నువ్వు సువార్త చెప్పుకుంటూనే ఉండాలి. లేకపోతే నీకు నిరీక్షణ ఎక్కడుంది? సువార్త బయట నువ్వు నిలబడు. ఒక్క క్షణం నిలబడు నువ్వు సువార్తకు బయట. నీకు నిరీక్షణే లేదు. నీకు విశ్వాసమే లేదు. కాబట్టి సువార్తను ఆఖరి వరకు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త అని అంటున్నాను కదా! దాని అర్థం ఏంటంటే లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు మీరు చెప్పండి. మీరు ఎవరైతే మీలో ఎంతమందైతే సిలువ దగ్గర బ్రతుకుతున్నారో ప్రతిరోజు, మీరు వెంటనే చెప్తారు, నేను పరలోకం వెళ్తాను. దానికి కారణం పాస్టర్ గారు నేను గాదు. దానికి కారణం నేను కాదు. దేవుని గొర్రెపిల్ల. ఆయన రక్తము నా హృదయాన్ని ఈరోజు మంచిగా కడిగింది కాబట్టి. నా మనస్సాక్షిని ఈరోజు ఆయన కడిగాడు కాబట్టి. నా విశ్వాసము నిజమైన విశ్వాసం కాబట్టి. ప్రూఫ్ ఏంటో చెప్పమంటారా పాస్టర్ గారు? నేను ఎలా బ్రతుకుతున్నానని ప్రూఫ్ ఏంటో చెప్పమంటారా? చూడండి నా ప్రేమ పరిశుద్ధుల పట్ల ఎలా ఉందో. నేను వీళ్ళని చూడండి ఎలా ప్రేమిస్తున్నాను. నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా, ఎవ్వరి దగ్గర ఏం కోరుకోకుండా నేను వాళ్ళ కోసం పరిగెట్టుకుంటూ వెళ్తున్నాను. వాళ్ళ ఆపదలో ఉంటే పరిగెట్టుకుంటూ వెళ్తున్నాను. కష్టంలో ఉంటే పరిగెట్టుకుంటూ వెళ్తున్నాను. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. నేను బ్రతుకుతుంది వాళ్ళ కోసమే అన్నట్టుగా నేను బ్రతుకుతున్నాను. అది నేను సిలువ దగ్గర బ్రతుకుతున్నాను అనటానికి ప్రూఫ్ ఇదిగోండి పాస్టర్ గారు అని మీరు చెప్పారనుకోండి. నీకు నిజంగానే సువార్త అర్థమైంది.
నీ విశ్వాసము నిష్కపటమైన విశ్వాసం. నీకు మంచి మనస్సాక్షి ఉంది. నీకు పవిత్రమైన హృదయం ఉంది. అది దేవుడు నీలో పుట్టించాడు. అది మంచి సంఘాలను కడతది. అలాంటి విశ్వాసులు ఏ సంఘంలో అయితే ఉంటారో, ఆ సంఘం మంచి సంఘంగా దేవుడు చేస్తాడన్నమాట. సో, తిమోతికి ఏం చెప్పాడంటే, తిమోతి గాస్పెల్ గోల్, గాస్పెల్ ఎయిమ్ ఎప్పుడూ గూడా మనుషులు ప్రేమ గలవారిగా అవ్వాలి. ఆ ప్రేమ దీంట్లో నుంచి కలగాలి. పవిత్రమైన హృదయంలో నుంచి, మంచి మనస్సాక్షిలో నుండి, నిష్కపటమైన విశ్వాసంలో నుండి పుట్టేటువంటి ప్రేమతో వాళ్ళు ప్రేమిస్తారు. అలాంటి సంఘాన్ని దేవుడు ఇంకా గొప్పగా వాడుకుంటాడు. కాబట్టే నువ్వు అబద్ధ బోధ నువ్వు చేయనివ్వద్దు. ఎందుకంటే అబద్ధ బోధ ఇది కాదు పుట్టించేది. అబద్ధ బోధ సంఘాన్ని నాశనం చేస్తుంది. మనుషులను పాడు చేస్తుంది. కాబట్టి దాన్ని నువ్వు సంఘంలో చేయనివ్వద్దు. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.